నమస్కారం బాబాయ్. నమస్తే బాబాయ్ మీ పేరు బాబాయ్? దేవినేని హనుమంతరావు. ఎవరు బాబాయ్? తెలుగురావుపాలెం, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను వ్యవసాయం చేస్తా. ఏం లేదు, ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, జగన్ గారి హయాం వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి మామూలుగా ఎప్పుడూ ఒక రకంగానే ఉంటుంది, కానీ కాకపోతే ఏంటంటే యువకుడు అయినాడు, పెళ్లి చేసుకునే ముందు మామూలుగా మనం ఫ్యామిలీని పిల్లల్ని భరించగలం అనుకున్నాడు, పెళ్లి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మామూలుగా ఆడు పిల్లల్ని భరించుకోగలగాలి. అట్లాగే మన రాష్ట్రాన్ని వెళ్ళేవాడు అందరికీ సమన్యాయం చెయ్యాలి. లేదు వచ్చినంతలో మనం ఏదన్నా చెయ్యాలనుకోవాలి, కానీ అసమర్థుడి చేతుల్లో పెడితే మన కర్మలు ఇట్టాగే ఉంటాయి. కాబట్టి జగన్ అయినా ఇప్పుడు నీరు ఉంది, సంచుల డబ్బులు వాళ్ళ రాలా, వేసిన డబ్బులు ఆన్లైన్ అవ్వలేదన్నారు. ఏంటి రైతుల పరిస్థితి ఏముంది? ఇక్కడ 15,000 పెట్టి కోతకు ఉంచుతున్నాం, 10,000 పెట్టి కట్టేత ఉంచుతున్నాం, 7,000 అంటున్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఏమండి ఈ పాయ అంటున్నాడు. కాబట్టి అసలు ఆన్లైన్ దేనికి? మాకు పండిన రైతుకు వదిలేయి. అసలు నువ్వు ఈ క్రాప్ చేయటం దేనికి? ఒడ్డు తోలుకుంటానంటండి, ఆన్లైన్ అవ్వలేదంటండి. రైతుల పరిస్థితి అంతే. ప్రధానంగా రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తుఫాన్ వస్తుందని చెప్పి ముందస్తు సమాచారం ఏమైనా తెలపడం జరిగిందా? అదేవిధంగా చూసుకుంటే రైతు పంట కోసుకున్న తర్వాత ఆరేసుకోవడానికి వీలుగా తార్పులను పడదలు లాంటివి కానివచ్చు, పంట ఎగుమతి చేసుకుని అమ్ముకోవడానికి తీసుకెళ్ళడానికి బస్తాలు కానివచ్చు, ఇలాంటివి కానివచ్చు, లేదు పంట వేసుకున్న దగ్గర నుంచి ఉపయోగపడేటువంటి పురుగు మందు కానివచ్చు, యూరియా కానివచ్చు, ఎరువు కానివచ్చు, ఇలాంటివి రైతు భరోసా కేంద్రాల్లో ఏమైనా ఇవ్వడం జరిగిందా? రైతు భరోసా కేంద్రంలో కొత్త సంచులు తికాణా లేక పాత సంచులు ఇస్తున్నారు, చెత్త పెట్టి కొడుతున్నారు. ఇంకా టార్పాలిన్ ఎక్కడ తెచ్చిస్తారు? కావాలంటే రైతు భరోసా కేంద్రానికి వచ్చిన సంచులు చూడండి మీరు, మేము చెప్పడం కాదు. అవి కొత్తయా పాతయ్యా? ఇంకా టార్పాలిన్ ఎక్కడ ఇస్తారు మాకు? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉండేదనేవారు. ఆ బడ్జెట్తో మీరు అన్నట్టుగా టార్పనీలు కానివచ్చు, తర్వాత సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానివచ్చు, రైతుకు కావాల్సినటువంటి ఇచ్చే ఇదిగా ఉండేది. జగన్ గారు ఏమొచ్చినాక అసలు మనకి ఏమన్నా ఉందా అనేది విషయం కూడా అంటున్నారు కొంతమంది ప్రజలు. దాని మీద మీరు చంద్రబాబు నాయుడు గారు ఉండగా మామూలుగా తడిసిపోయిన ఒడ్డు రైతు దెబ్బతింటాడని తడిసిపోయిన ఒడ్డు కూడా మామూలు రేటు కొన్నారు. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం అది పందడిసింది. ఏవో గారి దగ్గరికి ఫోన్ చేసి ఏమంటే పందడుపు రాసుకోండి అని, లేదంటే అన్నీ కొంటామండి అన్నారు. తర్వాత వచ్చిన తర్వాత ఏమండి ఏంటంటే అదిగోనంటే కట్టాము, నెమ్ము శాతం ఎంత ఉంది అన్నాడు. కాబట్టి ఆ నెమ్ము శాతం ప్రకారమే వాళ్ళు 1,300 1,200 అడిగారు, ఆ కాడికి అమ్ముకున్నాం. వాళ్ళు చెప్పిన జగన్ గవర్నమెంట్లో బాగానే చెప్పారండి. వాళ్ళు కట్టిన రేటు ప్రకారం బ్యానర్ కట్టామండి అన్నారు. ఆ బ్యానర్లో ఉన్న రేటు ప్రకారం ఇచ్చారు, తప్పులేదు. 1,200 పడితే 1,200, 1000 పడితే 1000. బాగానే ఉందండి, జగన్ గవర్నమెంట్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన రేటు ప్రకారం వాళ్ళు తోలుకోవాలి కదా. వెహికల్స్ లేవన్నారు, తోలుకున్నాం. ఆన్లైన్ అవ్వాలా, ఆఫ్లైన్ తోలాం. ఆన్లైన్ అవ్వలేదని 1,200, 1000, 1,100 అన్నారు. లేదు ఆన్లైన్ అయినాటికి తడిసి నీకు నెమ్ము శాతం ఎంత ఉందన్నారు, అంతకాడికి ఇచ్చారండి, తప్పులేదు. 1,100 వస్తే 1,100, 1000 వస్తే 1000, 1,200 వస్తే 1,200, 1,700 వస్తే 1,700. అసలు మా ఊళ్ళో ఎవరు రాలేదనుకోండి. అట్ట పాల కేంద్రంలో వెన శాతాన్ని కట్టించారో, మాకు వడ్డకు కూడా ఆ శాతాన్ని కట్టించారండి, బాగానే ఇచ్చారు. ప్రధానంగా చూసుకుంటే అన్న, మరి చంద్రబాబు గారి హయాంతో పోల్చుకుంటే జగన్ గారి హయాంలో రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు అంటున్నారు. దీనికి కారణం ఏమంటారు? దీనికి కారణం ఏం లేదండి, అక్కడ టైం సరిపోయింది చచ్చిపోతున్నారండి. ఇది కూడా గవర్నమెంట్ లాభమే. ఒక రైతు చచ్చిపోయాడు అనుకో, చంద్రబాబు నాయుడు ఉంటే 7 లక్షల ఇన్సూరెన్సో ఇంకోటి వచ్చేది. ఇప్పుడు శుభ్రంగా జగన్ గారికి అది కూడా లేదు, 90,000 1,00,000 ఇచ్చేస్తే పని అయిపోతుంది. వీడు బతికున్నంతకాలం పెన్షన్ ఇచ్చే పని తప్పుతుంది. వచ్చే గవర్నమెంట్ కూడా సుఖమేది. వచ్చే గవర్నమెంట్ కూడా పెన్షన్లు తగ్గిపోతాయి కదండి. వచ్చే గవర్నమెంట్ కూడా సుఖమే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకంటూ ప్రతి బ్యాంకుల్లోనూ అందరు రైతులకి నేనే ఇన్సూరెన్స్ చేస్తానన్నారు. సంబంధించినంత వరకు ఇన్సూరెన్స్లు ఏమైనా చేశారా జగన్ గారు? ఏమోనండి, మాకు బ్యాంకులకి వెళ్ళి అడగలేదు, వాళ్ళు మాకు చెప్పడం లేదు. మళ్ళీ కనుక్కోకుండా మనం ఎట్టా చెప్తాం? కాదండి, మేము కనుక్కోకుండా అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు. మాకు బ్యాంక్ వెళ్ళి కనుక్కోనే లేదు, వాళ్ళు చెప్పలేదు. కాకపోతే నీడు పని తడిచిపోయిందని చెప్పింది, నేను అడిగింది వాస్తవం. కావాలంటే ఏవో గారిని కూడా కనుక్కోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం 3వ పంటకు కూడా నీళ్ళు రావాలని చెప్పి ఉద్దేశంతో
చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో 70% పైగా కంప్లీట్ అయిపోయింది. ఆ పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుంది, రైతులకు పంటకు నీళ్ళు రావని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. ఈ సంవత్సరం వచ్చేసరికి పట్టిసీమ నుంచి కూడా సరైన సమయంలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసినా లేదు పట్టిసీమ నుంచి కూడా ఉపయోగించిన సరైన సమయంలో నీళ్ళు ఇచ్చిన రైతులు తుఫాను బారి నుంచి బయటపడేవాళ్ళు అని చెప్పి అంటున్నారు. ఇదే దీని మీద ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు పనిచేశారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. ఒకళ్ళు వచ్చేసరికి తొందర ఎందుకన్నా నేను డిసెంబర్ 21 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఒకళ్ళు అన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి అసలు పోలవరం ప్రాజెక్టు మాకు సంబంధం లేదు అంటున్నారు కొంతమంది. దాని మీద మీరేమంటారు? అనిల్ కుమార్ యాదవ్ గారు మామూలుగా ఒక డాక్టర్ అనుకుంటాను. ఆయన 2020 అని ఛాలెంజ్ చేశాడు. ఆ 2020 అనేది మరి ఈ 20నో లేకపోతే తర్వాత 20నో మరి మాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం కదా, ఆయన డాక్టర్ కదా. మరి కాబట్టి ఇక మనం వాళ్ళకి చెప్పే అంత డాళ్ళం కాదు కదా. ఏంటంటే ఒకవేళ అవసరమైతే తీసుకెళ్ళి లోపలేస్తారని వేసినా నాకు అభ్యంతరం లేదు. ఎట్టాగ వండు తింటమే, మా ఆవిడ పిల్లల దగ్గర ఉంటుంది కాబట్టి భోజనం పెడతారుగా. ఈ గవర్నమెంట్లో అదిగా ఫ్యాషన్ జైల్లో ఉండాలి, ఫ్యాషన్ ఇస్తారా? అయితే ఫ్యాషన్ వస్తే ఇంకా బాధే ఉంది, ఇంకా బాధలేదు. బూతులు తిట్టకూడదు, ఎందుకని అవసరంగా ఎవరైనా బూతులు తిట్టడం. కాకపోతే మనం అనుకునేది ఏంటంటే ఏ ప్రజానాయకుడు వచ్చినా నేను చెప్పా కదా ఇందాక, అట్టా అందరికీ సమన్యాయం, దేశాన్ని అభివృద్ధి చేసేటట్టు, పిల్లలకు జాబులు వచ్చేటట్టు, రైతులు అమ్ముకుని రైతులు బాగుపడేటట్టు ఉండాలి. కానీ ఏదో స్వలాభం కోసం నీకు అది ఇస్తా ఇది ఇస్తా అంటామనో 3000 ఇస్తానని 2200 ఇవ్వటం, 2100 ఇవ్వటం అసలు ఈ కరెక్ట్ కాదు. ఏ నాయకుడు వచ్చినా కానీ మనం అభివృద్ధిలోకి వెళ్ళేటట్టు ఉండాలి. లేదనుకో అట్లా కాలేదనుకో ఉండగా ఏంటంటే అది గోసి పెట్టుకునే వాళ్ళు అందరూ ఇండియా వాళ్ళు, ఈ బట్టలు వేసుకునే వాళ్ళు అందరూ ఇతర దేశ వాళ్ళు అని ఆ గుర్తింపు వస్తుంది మనకి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల మీద ఏమంటారు? ఆయన అన్నట్టుగానే 3 రాజధానులు డెవలప్ చేసినా లేదు ఒక రాజధాని మీదే స్టిక్ అని అమరావతిని డెవలప్ చేసిన మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య కొంత కాకపోయినా కొంతైనా తగ్గేదని అని చెప్పి అధికారులు అంటున్నారు కొంతమంది. దాని మీద మీరు అసలు మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? జిల్లాకు ఒక రాజధాని అయితే మాకు కూడా సుఖం. ఎందుకంటే మా జిల్లాలోనే వస్తాయి కాబట్టి ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని రాజధానులు పెడితేనే సుఖం. 3 కాదు అసలు, అన్ని రాజధానులు పెడితే మా జిల్లాలో జాబులన్నీ మా జిల్లాలోనే వస్తాయి, బయటికి పోకుండా. లేదా అసలు పెట్టగలిగితే ఎవరు వచ్చినా మండలానికి ఒకటి పెట్టగలిగితే కనుక ఇంకా మంచిది. మేము మండలానికి వెళ్ళి గబుక్కుని పని చేసుకుంటాం. అదే అన్న, అంతే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో డిగ్రీలు చేసి కానివ్వండి, బీటెక్లు చేసి కానివ్వండి, సంవత్సరానికి లక్షల మంది బయట రావడం జరుగుతుంది. సంబంధించినంత వరకు వాళ్ళు చదివిన చదువుకి ఏం ఉద్యోగం చేయాలని చెప్పి ఆలోచించే పరిస్థితి. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ వేస్తూ ఉన్నారు. అవినిగడ్లోనే డిఎస్ఏ మెగా డిఎస్ఏ కోచింగ్లు సెంటర్లు ఉన్నాయి, అవినిగడ్ నియోజకవర్గంలో, అవినిగడ్లో. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా సరిగ్గా విడుదల చేయని పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు 2 మినిస్టర్లు ఉన్నారు. ఒకళ్ళు ఎడ్యుకేషన్ సంబంధించిన మినిస్టర్ గారు వచ్చేసరికి మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదివేసుకుంటున్నారు, దానివల్లే మేము ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఒక మినిస్టర్ గారు అంటే, ఐటీకి సంబంధించిన మినిస్టర్ గారు అయితే మేమెందుకు ఉద్యోగాల వల్ల మేము వచ్చేసరికి ఫిష్ మార్కెట్లు ఓపెన్ చేసాం, మటన్ మార్కెట్లు ఓపెన్ చేసాం కదా అని చెప్పి ఒక మినిస్టర్ గారు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఆ మటన్ మార్కెట్లు ఓపెన్ చేసినప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళు మటన్ పొట్టను అమ్ముకోవచ్చు కదా, దారి చూపిస్తున్నాడు కదా. మరి మటన్ మార్కెట్ లేకపోతే తలకు బండి ఇస్తాడు, ఆ తలకు బండి ఇస్తే శుభ్రంగా ఓళ్ళు అమ్మటి తిరిగి అమ్ముకుంటారు. జాబ్ వస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఏమవుతుంది జాబు? అంతమంది చదివి మరి దేశాన్ని ఉద్ధరించడానికి చదువుతున్నారా? నిరుద్యోగులు అయిపోవాలి కానీ చదువుకుంటామేంటి పిల్లలు? మన ఏపీ అనేది నిరుద్యోగులు పెరగాలి కానీ చదువుకుంటామండి శుభ్రంగా. ఇవాళ కోత కోసేవాళ్ళు లేక 5000 7000 కోతకెత్తున్నా కాబట్టి చదువుకోకుండా కోతకెళ్తే డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఎప్పుడో వచ్చే డబ్బులు సంగతి ఎందుకు? కాబట్టి చదువుకోకుండా ఉంటే మనం ముందుకెళ్తాం, బాగా అందరికన్నా ముందుకెళ్తాం. ఏంటంటే ప్రపంచంలో వ్యవసాయం చేసేది మాదే, ఎక్కువ మంది వ్యవసాయం చేసుకున్నాం చెప్పుకోవడానికి ఉంటుంది.